హాయ్ ఫ్రెండ్స్, రేపటి అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆకాష్ను తార ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈలోపు వెంటనే అక్కడ ఎంజాయ్ చేద్దామని అనుకుంటాడు. ఇక్కడ మ్యూజిక్ కాంపిటీషన్ జరిగితే ఎంత బాగుంటుంది, చాలా విశాలంగా ఉంది, నన్ను కూడా పార్ట్నర్షిప్గా చేసుకుంటారా అని చెప్పేసి తార అడుగుతుంది. నేను ఎవడ చేసుకుంటాడో కానీ వాడు నిట్ట మునుగుతాడు అని చెప్పేసి ఆకాష్ అనుకుంటాడు. సరే లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. వావ్, స్విమ్మింగ్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి వెంటనే లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. ఈలోపు భూమి ఎలాగైనా ఆకాష్తో మాట్లాడాలని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వచ్చి ఇక అలా స్విమ్మింగ్ పూల్లో తను స్విమ్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆకాష్ను రా అని చెప్పేసేసరికి స్విమ్మింగ్ అంటే నాకు చాలా భయం, ఇది నాకు రాదు అని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు ఇక ఆకాష్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి, అర్జెంట్ మ్యాటర్ అని అంటుంది కదా. ఇక అర్జెంట్ మ్యాటర్ అయితే తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేస్తాడు. ఈ లోపు వెంటనే ఇక నీతో ఈరోజు స్విమ్మింగ్ చేస్తాను గగన్ గారు అని చెప్పేసి వెంటనే పైకి వచ్చి ఆకాష్ని తోసేస్తుంది. ఈలోపు తారకు ఫోన్ ఇచ్చేసరికి తార వెంటనే అటువైపు వెళ్తుంది. అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటని చెప్పేసి ఈ విషయం ఎలాగైనా చెప్పాలని ఇక వెంటనే గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది భూమి. అందులో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఆకాష్. వెంటనే తనని కాపాడి పైకి తీసుకొస్తుంది. ఇక ఆ టైంలో ఇక తనని పైకి తీసుకెళ్ళి వాటర్ని అంతా తీసేసి తను కాస్త ఓకే పర్లేదు అయిపోతాడు. ఇక వెంటనే ఈరోజు నువ్వు వచ్చి కాపాడు, థ్యాంక్ గాడ్ అని చెప్పేసి అన్న తర్వాత అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆ తారని తీసుకొచ్చి ఎందుకు వచ్చారు? ఆల్రెడీ చెప్పాను కదా మా బావకు తార అంటే ఇష్టం లేదంటే ఆల్రెడీ మీరే కదా తన దగ్గర ఉన్న వీడియో డిలీట్ చేయమన్నారు, దీనికంటే ఇంకా బెటర్ ఆప్షన్ లేదని చెప్పేసి దాన్ని తీసుకొచ్చాను. కానీ తను మాత్రం నన్ను చంపడానికే ప్రయత్నించినట్టుగా అనిపించింది. సరే ఇదంతా పక్కన పెట్టి కానీ నువ్వు ఏదో ప్రాబ్లం అని చెప్పేసి అన్నావు కదా, దాని గురించి చెప్పు ముందు అని చెప్పేసి ఇక ఆకాష్ అంటాడు. అయ్యో ఏం లేదు, ఇంట్లో వాళ్ళందరూ కలిసి మన ఇద్దరి చేత సత్యనారాయణ పూజ జరిపించాలనుకుంటున్నారు. ఓ అలాగే జరిపిద్దాం. ఇది భార్య భర్తలు కలిసి చేసేది సత్యనారాయణ పూజ, ఇలా మనిద్దరం కలిసి కాదు కదా, అది ఇలాంటి ఆప్షన్ మళ్ళీ దొరకదు కదా, మన ఇద్దరం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆకాష్ అంటాడు. ఏంటి మన ఇద్దరం కలిసి చేసేది, ఇది భార్య భర్తలు చేసేదని అన్నాను కదా, అయినా ఇప్పుడు మనిద్దరం కలిసి చేయకపోతే వాళ్ళ దృష్టిలో నేను ఆకాశం తెలిసిపోతుంది కదా, ఇప్పుడు అందుకనే తప్పదు, ఖచ్చితంగా మనిద్దరం కలిసి చేయాల్సిందే. కానీ ఇక్కడ మా నాన్న ఎట్టి పరిస్థితిలో మనిద్దరం చేయడానికి సత్యనారాయణ పూజ ఒప్పుకోలేదు, అందుకే కాస్త బయట పడ్డాను అని ఈ విధంగా సరికి ఈలోపు వెంటనే ఎలాగైనా మీ నాన్న చేత ఒప్పించాలి అని అన్న తర్వాత మమ్మీ నువ్వు వెళ్ళి మాట్లాడు, అమ్మో నేను వెళ్ళి మాట్లాడితే నా చెంపలు పగల కొడతాడు, నువ్వే మీ నాన్నతో ఇక ఆకాష్ గురించి చెప్పి నిజాన్ని బయట పెట్టిస్తానని చెప్పేసి కాస్త మీ నాన్నను గ్రిప్పులో పడి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అప్పుడు వెంటనే నక్షత్ర అది కాదు మమ్మీ, నేను వెళ్ళి నాన్నతో మాట్లాడితే ఎలా ఉంటుంది, చెప్పాను కదా నువ్వు వెళ్ళి ఒక్కసారి మాట్లాడు. సరే మమ్మీ అని చెప్పేసి డాడ్ అని చెప్పేసి ఇక నక్షత్ర చరచంద్ర దగ్గరికి వెళ్తుంది. ఏంటి నక్షత్ర? ఏం లేదు డాడ్, ఇందాక భూమిను గగన్తో ఇద్దరితో కలిసి సత్యనారాయణ పూజ జరిపించాలని మావయ్య చెప్పాడు కదా, అలా జరిపిస్తే సరిపోతుంది కదా, ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? ఒక నిమిషం డాడ్, నేను చెప్పేది విను. ఇక్కడ నేను ఎందుకు జరిపించాలంటే అక్కడ ఆ ప్లేస్లో గగన్ కూర్చుంటే గగన్ అన్నాడు మాట్లాడు, ఒకవేళ భార్యాభర్తలు మాత్రమే పూజ జరిపిస్తారు, ఆ ప్లేస్లో ఆకాష్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇప్పుడు తను ఆకాశ గగన్ అనేది ఈ పూజ టైంలో బయటపడుతుంది కదా డాడ్, అందుకే ఒక్కసారి ఆలోచించమన్నా, అప్పుడు భూమికి హ్యాపీగా నువ్వు అనుకున్నట్టు కొత్త లైఫ్ను ఇవ్వచ్చు కదా, ఇక ఎలా అయితేంది అని చెప్పేసి అందుకే డాడ్ ఒక్కసారి ఆలోచించు అని ఈ విధంగా ఇక చరచంద్రకు ఈ మాట చెప్తుంది నక్షత్ర. అటువైపుగా వెళ్తున్న వెంటనే ఇక చెర్రీ మాటలు విని ఓ ఈ సిచ్యువేషన్లో అన్నే కాదని నిరూపించడానికి పెద్ద స్కెచ్ వేసి మామయ్య చేత ఇది ఒప్పించావా, చెప్తా నీ సంగతి అని చెప్పేసి ఆ మాటలు విన్న తర్వాత సరే నక్షత్ర నువ్వు చెప్పింది కూడా కరెక్టే, వాడు గగన ఆకాశాన్ని బయటపడుతుంది, ఆ తర్వాత వాడిని ఎలాగైనా పోలీసులకు పట్టించి ఆ తర్వాత నా కూతురికి పెళ్లి జరిపిస్తాను, ఒకవేళ వాడు పూజలో కూర్చుంటే గగన్ అని ఫిక్స్ కావచ్చు అని చెప్పేసి ఈ పూజకు ఒప్పుకుంటాడు. వెంటనే పక్కకు వచ్చి చెర్రీ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో భూమి ఆకాష్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే చెర్రీ కాల్ లిఫ్ట్ చేస్తుంది భూమి. ఏంటి చెర్రీ, ఇక ఇందాక మావయ్య నువ్వు ఉన్నప్పుడు పూజకు ఒప్పుకోలే కదా,
ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఒప్పుకున్నాడు అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అలా ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పాడు కదా. అయ్యో, అసలు ఏం జరిగిందంటే, ఇక ఇప్పుడు నీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేయాలని చెప్పేసి అన్నారు కదా. ఆ పూజ టైంలో అన్నయ్య నీ పక్కన కూర్చుంటే గగన్, ఒకవేళ నీ పక్కన కూర్చోలేదనుకో, ఇక ఖచ్చితంగా ఆకాశాన్ని నిరూపిస్తానని చెప్పేసి మామయ్యకు లేనిపోని అని చెప్పింది. ఇప్పుడు అందుకే మామయ్య ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు నిర్ణయించుకో అని చెప్పేసి కాల్కి వచ్చేస్తాడు. ఓ దేవుడా, కుంప మునిగిపోయింది. మళ్ళీ ఏమైంది భూమి గారు? ఇందాక నాన్న ఒప్పుకోలేదని కాస్త రిలీఫ్ అయ్యాను కదా, కానీ నాన్న ఒప్పించింది ఆ నక్షత్ర. మరి ఇప్పుడు మనిద్దరు కలిసి పూజ చేయాల్సిందేనా? ఇప్పుడు ఏం చేయాలి? అది భార్యాభర్తలు మాత్రమే చేయాలి కదా. ఒకవేళ నువ్వు ఆకాశాన్ని బయటపడితే మొదటికే మోసం వస్తుంది, కానీ ఇప్పుడు ఇలా చేస్తుంటే దేవుడా అని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది. ఇక తప్పదు భూమి గారు, ఇద్దరం కలిసి పూజ జరిపిస్తాం. ఒకవేళ ఇలా పూజ జరిపించలేదనుకో, అక్కడ అమ్మకు కూడా అనుమానం వస్తుంది. అంతేకాకుండా ఇక పూరికి కూడా అనుమానం వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. మళ్ళీ లేనిపోని గొడవలు వస్తాయి. అందుకనే మనసులో ఏ తప్పు చేయలేదని ఇక నేనే భర్తనని ఊహించుకొని నాతో పూజ జరిపించు, అంతకు మించింది ఏం లేదు అని చెప్పేసి ఇక ఆకాష్ అంటాడు. ఇక వెంటనే సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి భూమి ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ భూమి, ఇక రేపు మన ఇంట్లోనే నువ్వును ఇక గగన్ ఇద్దరు కలిసి సత్యనారాయణ పూజకు అన్నయ్య ఒప్పుకున్నాడమ్మా అని మీరా చెప్తుంది. అదే తెలిసింది అత్తయ్య. అవునా, త్వరగా పనులన్నీ కావాలి. రేపు పొద్దున్నే మీ ఇద్దరి చేత పూజ జరిపించాలి. ఈలోపు భూమి గదిలోకి వెళ్ళేసరికి అమ్మ భూమి అని చెప్పేసి చిరచంద్ర పిలుస్తాడు. ఏంటి నాన్న? ఏం లేదమ్మా, ఇందాక పూజకు ఒప్పుకోలేదు కదా, మీ ఇద్దరి చేత పూజ జరిపించాలనుకుంటున్నాను. నాకు తెలుసు నాన్న నువ్వెందుకు జరిపిస్తున్నావో. ఆ ప్లేస్లో ఆకాష్ కూర్చోడని ఇక భార్యాభర్తలు మాత్రమే చేస్తే అప్పుడు ఆకాష్ అని నిరూపించి ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలని మీరు ప్లాన్ చేశారని నాకు బాగా తెలుసు నాన్న అని మనసులో అనుకుంటుంది. చాలా థ్యాంక్స్ నాన్న ఈ పూజకు ఒప్పుకున్నందుకు అని చెప్పేసి తన ఫేస్ మీద అలా నవ్వుతో చెప్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈలోపు ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఇప్పుడు సత్యనారాయణ పూజ జరిపించకపోతే నిజం బయటపడుతుంది, జరిపిస్తే ఇదొక తీరు దేవుడా అని చెప్పేసి కంగారు పడుతుంటుంది. అమ్మ రేపటిలోగా ఖచ్చితంగా భూమి కూర్చున్న ఆకాష్తో కలిసి పూజ జరిపించదు, ఆకాశాన్ని బయట పెట్టిస్తుంది. ఆ తర్వాత ఆ పూజలో లేనిపోని గొడవలు. ఇక వెంటనే నాన్న ఆకాష్ కాలర్ పట్టుకొని నిలదీసి బయటికి గెంటేస్తాడు. రేపు జరగబోయే సీన్ ఇదే కదా? అవును బేబీ, రేపు జరగబోయే సీన్ అదే. ఎందుకంటే ఆకాష్ కాలర్ పట్టుకొని మీ నాన్న బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత ఇంట్లో అన్ని గొడవలు అవుతూ ఉంటాయి. అప్పుడు తను గగన్ కాదు ఆకాష్ అని ఎన్ని రోజులు ఇక నన్ను మోసం చేశావని అటు అత్తింటి తరపున లేనిపోని నిందలు, ఇటు పుట్టింటి తరపున భూమికి లేనిపోని నిందలు. ఆ నిందల వల్ల తను చావలేక బతకలేక రేపు ఇలాగే జరుగుతుంది కదా అని ఊహల్లో వెళ్తూ ఉంటా. అబ్బా, ఈ ఊహల్లో కూడా ఎంత బాగుందమ్మా, నాన్న ఉన్ను ఆ ఇద్దరు కాలర్ పట్టుకొని కొట్టుకోవడం సీన్. రేపు ఇదే కదా ఊహించిన ట్విస్టు, జనాలందరూ ఇదే కదా ఎక్స్పెక్ట్ చేసేది అని ఇక నక్షత్ర అంటూ ఉంటుంది. తెల్లారిపోతుంది, పూజ టైం అవుతూ ఉంటుంది. భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ భూమి రెడేవా, పూజకు అన్ని ఏర్పాట్లు చేశాను. గగన్ వస్తున్నాడా? ఈలోపు చెర్రి వచ్చి అన్నయ్య వస్తున్నాడా, ఫోన్ చేస్తాను అని చెప్పేసి వెంటనే ఆకాష్కి ఫోన్ చేస్తాడు. హలో అన్నయ్య, చెప్పు చెర్రి. అన్నయ్య రెడేవా, ఇక్కడ పూజకు అన్ని ఏర్పాట్లు చేశాం, వస్తున్నాను చెర్రి అని చెప్పేసి ఈ విధంగా కాల్ కట్ చేస్తాడు. ఇక ఆ టైంలో పూజ దగ్గరికి వస్తారు. ఇక వెంటనే పూజ దగ్గరికి వచ్చిన తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతుండగా పూజకు టైం అవుతుంది. ఇద్దరు భార్యాభర్తలు పట్టు వస్త్రాలు కట్టుకొని ఇక భార్యాభర్తల బంధంలాగా ఇద్దరు ఒకటే పూజ జరిపించాలనేసరికి ఇక అటు భూమి ఇటు ఆకాష్ వచ్చి ఇక్కడే రెడీ అయిపోతాడు. ఇద్దరు పట్టు వస్త్రాలు కట్టుకొని పూజ మీద కూర్చుంటారు. పూజ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో అపూర్వ ఈడేంటి ఇలా పూజలో కూర్చొని పూజ జరిపిస్తున్నాడు, ఆ భూమి నిజం చెప్పి ఇతను గగన్ కాదు ఆకాష్ అని చెప్పొతుందా లేదా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది. మరి అపూర్వ ప్లాన్ బెడిసి కొడుతుందా, భూమి అపూర్వ ప్లాన్ని చిత్తు చేసి అతను గగన్ అని చెప్పేసి అందరి ముంగట నిరూపిస్తుందా అనేది రేపటి అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా.
డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.